రఘునందన్ గారు, దుద్దిలి శ్రీధర్ బాబు గారు, మీ రాక మా కంటికి ఇంపు, మీ మాట మాకు వినసొంపు. ముందు రఘునందన్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ముందు రఘునందన్ గారు మాట్లాడాయి ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని టెన్ టీవీ తరపున కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, వేదికను అలంకరించిన టెన్ టీవీ యాజమాన్యానికి, మిత్రుడు కళ్యాణ్ గారికి, వేదిక ముందున్నటువంటి టెన్ టీవీ ఏస్ అచీవర్స్, వినూత్నంగా ఏదో సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో తమ జీవితాల్లో కొన్ని ఆశయాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి మీ అందరిని ఉద్దేశించి కాఫీ టేబుల్ పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి టెన్ టీవీ యాజమాన్యానికి, దానిలో స్థానం సంపాదించుకున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. అయినా మీ అందరినీ కలుసుకునేటువంటి అదృష్టాన్ని కల్పించిన టెన్ టీవీ యాజమాన్యానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట టెన్ టీవీ ఏస్ అచీవర్స్లో మొట్టమొదట పిలిచినటువంటి మిత్రుడు నా పూర్వాశ్రమం అయినటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచే ఇక్కడ దాకా రాణించి ఇక్కడ దాకా వచ్చినారని విన్నప్పుడు నిజంగా నేను గర్వపడ్డాను. సో ఉపాధ్యాయుడు అనుకుంటే సాధించలేనిది ఏం లేదని చెప్పి చాలా సందర్భాల్లో నిర్మితమవుతుంది, నిరూపించబడుతుంది కూడా. అట్లా స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ, నాకు చదువు చెప్పిన మా సార్లను కూడా గుర్తు చేసుకుంటూ, మీకు చదువు చెప్పిన మీ సార్లను కూడా గుర్తు చేసుకుంటూ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఈరోజు మీరు ఈ స్థాయికి ఎదగడానికి నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు మీకు చదువు చెప్పిన సార్ల పాత్ర గణనీయంగా ఉంటుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ, టెన్ టీవీ ఏస్ అచీవర్స్ లోపల మొట్టమొదటగా అవార్డు అందుకున్నటువంటి మిత్రుడు కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి తన కెరియర్ని ప్రారంభించి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదిగినారని అన్నప్పుడు ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ని ఈ సందర్భంగా నేను అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాను. విద్యార్థి దశ నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న నాకు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే ఒక కోరిక ఉండేది. సో ఇటువైపు వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఏదో సాధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అనేక డక్కాముక్కీలు తింటూ వస్తూ ఉన్నాం. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కొత్త డైరీ రాగానే జనవరి 1 రోజు ఒక అక్షరం రాసుకొని నా జీవితాన్ని ప్రారంభించడం, ఈ కొత్త సంవత్సరం ఏదో ఒకటి చేయాలని. దాంట్లో నేను రాసుకునేటువంటి ఒక సెంటెన్స్ మీకు అందరికీ కూడా గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అదే దిశగా పయనం చేస్తూ ఉన్నారు, అదే దిశగా అచీవ్ అవుతూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో మరింత గొప్ప స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. ఇది నేను ఇంటర్మీడియట్కి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి రాసుకుంటున్నటువంటి పదం. నేను తెలివి తక్కువనైతే నేను అనుకున్నది సాధించలేను అనుకుంటా, నేను తెలివి కళ్ళున్నైతే నా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను అనుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొదలుపెట్టినటువంటి నా ప్రస్థానంలో అనుకోకుండా టీచర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక వకీల్గా చివరి ప్రస్థానం అని అనుకుంటా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ అదర్ ప్రొఫెషన్. ఐ హోప్ దట్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ మై లాస్ట్ ప్రొఫెషన్. రాజకీయాల్లోనే కొన్ని మార్పులు తీసుకురావడానికి అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినాం. ఆశించినంత గొప్ప ఫలితాలని సాధించలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సమాజం మారాలని, సమాజం ప్రజాహితం కోసం పనిచేయాలని సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమంలో భావి భారత నిర్మాతలు, అనేక రంగాల లోపల నిష్ణాతులైనటువంటి మీలాంటి విఘ్నులు, మేధావుల్ని కలుసుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి సందర్భంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఇట్ మే నాట్ బి ఏ ప్రాపర్ డయాస్ టు షేర్, బట్ యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ dimensions and you people are the achievers of the society. You can achieve something else also which is best for the society tomorrow అని సంపూర్ణంగా విశ్వసిస్తూ, నేను ఇందాక చెప్పినటువంటి వర్డ్ని మీ జీవితంలో గుర్తుంచుకొని ఇప్పుడు సాధించిన దాంతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఈ దేశ సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి యువత, 165% మంది యువత భారతదేశం యొక్క సంపద. ఈ సంపద ప్రస్తుతం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్పగా ఎదిగింది. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఈ దేశ విద్యా వ్యవస్థలో మనం ఎదిగినటువంటి మన తీరు మిగతా వాళ్ళతోటి కాంపిటేటివ్గా ఉన్నామంటే మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా గొప్పగా ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఏ రంగాన్ని తీసుకున్నా అక్కడ ఎవరో ఒక భారతీయుడు ఆ రంగాన్ని శాసించేందుకు ముందుకు వస్తున్నందుకు భారతీయులుగా నిజంగా మన అందరం కూడా గర్వించాల్సినటువంటి స్థితిలో ఉన్నాం. మీరు ఏ పని చేయాలనుకున్నా 2 విషయాలు మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. ఈ పని నాతో అవుతుందా అనేటువంటి సంశయంతో మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని మీరు సంపూర్ణంగా పూర్తి చేయలేరు. నేను చేస్తానంటే బరాబర్ నేనే చేస్తా అనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందడుగేస్తే ముందున్నది ఎవరైనా ఏమైనా, ఏ సీటు చేరుకోవాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నా చేరుకుంటారు. అవుతుందంటే అయిపోయినంటే పొరపాటున కూడా కాదు మీతోటి. ఆ సంశయం ఎప్పుడైతే మీ మదిలో వస్తుందో అది కానే కాదు. నేను మాత్రమే చేయగలుగుతాను అని అనేటువంటి విశ్వాసం మీ లోపల ఉంటే మీరు దేన్నైనా చేయగలుగుతారు.
ఎవరినైనా ఢీ కొట్టగలుగుతారు, ఏ రంగంలోనైనా నెంబర్ 1కి ఎదగలుగుతారు. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ న్యూ ఎంటర్ప్రినర్షిప్ ఆర్ ఎనీ న్యూ కాలేజ్ ఆర్ ఎనీ న్యూ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ, ఇందాక ఒక మిత్రులు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్నాం మేమని చెప్పినారు. సూట్లు బూట్లు వేసుకునే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారా అని ఎక్కిరిస్తారు కొంతమంది. కానీ సూట్లు బూట్లు కాదు, మెర్సిడెస్లో రోల్స్ రాయిస్లో కూడా వచ్చి వ్యవసాయం చేయొచ్చు అని నిరూపించడానికి కొంతమంది చదువుకున్నటువంటి విద్యావేత్తలు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశం గ్రామీణ భారతం. ఈ దేశంలో ప్రథమంగా మనం ఆలోచించాల్సింది వ్యవసాయిక దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తుంది, ప్రపంచం అంతా గౌరవిస్తుంది. నేను వచ్చింది మెతుకు సీమ. మా మెదక్ జిల్లా ఒకప్పుడు మెతుకు, ప్రపంచానికి మెతుకును పరిచయం చేసినటువంటి సీమ మా మెతుకు సీమ. అట్లాంటి సీమలో ఈరోజు అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి వ్యవసాయం కొంచెం ఇబ్బంది వస్తూ ఉంది. రేపో మాపో అది మాకు రాదా అంటే తప్పకుండా వస్తుంది. హైదరాబాద్కి వస్తుంది, భాగ్యనగరానికి వస్తుంది, జిల్లాలలో కూడా వస్తూ ఉంది. ఓన్లీ ద థింగ్ మనం ఎంత ఎదిగినా, ఏం చేస్తూ ఉన్నా, ఏ స్థానానికి ఎదుగుతూ ఉన్నా, మీకు అందరికీ నేను సవినయంగా ఒక సైన్స్ టీచర్గా చెప్పేటువంటి ఒకే ఒక అపీల్, డోంట్ బ్రేక్ ద ఎకాలజీ. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వైపు మీరు అడుగులేస్తే, మీరు బాగుండడం కోసం మీరు చేస్తున్నటువంటి పని ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసానికి గురి చేస్తే భవిష్యత్తులో మిగిలేది ఏముంటుందంటే ఏముండదు. 1917లో టిఆర్ మాల్తూస్ అనే ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే 2 into 2 4 అవుతా ఉన్నాం, 4 into 4 16 అవుతా ఉన్నాం, 16 into 16 326 అవుతా ఉంది. ద రేషియో ఇన్ విచ్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ పాపులేషన్కి, ఈ జనాలకి అవసరమైనటువంటి పంచభూతాలైనటువంటి గాలి, నీరు, భూమి ఇట్లాంటివి పెరగవు. కాబట్టి ఏమవుతుంది, వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద పాపులేషన్, a day will come, the nature itself will try to control the population. As a result, we have seen tsunamis, as a result we have seen volcanoes, as a result we have seen Uttarakhand, Kedarinath, Wayanad, and recently in both Telugu states are also facing undue advantage of the rains also. అందుకని నా విజ్ఞప్తి మీ అందరితోటి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏడికి పోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం వచ్చింది ఎక్కడి నుంచి, పోవాల్సింది కూడా అక్కడికే. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొండలు, గుట్టల్ని, చెరువుల్ని వీటిని లేఅవుట్లుగా మార్చకండి, ప్లాట్లుగా చేయకండి. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే, ప్రకృతి విధ్వంసం వైపు మనల్ని నెట్టేస్తే చివరికి మనకు మిగిలేది ఏముండదు. కేదార్నాథ్లో నేను చూసినాను, చాలామంది భక్తులు శివునికి చాలా పూజలు చేస్తారు. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గుట్టదు అని చెప్తారు. చాలా గొప్ప భక్తితోటి కేదార్నాథ్కి పోయినారు, ఉత్తరాఖండ్ పోయినారు. ఏమైంది, కొంచెం గట్టిగా వర్షాలు వస్తే చూస్తున్నాం కళ్ళ ముంగట ఇట్లాంటి బిల్డింగ్లన్నీ ఇట్లా కదిలిపోయినాయి. మరి శివుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చిండు? పెద్ద పెద్దోళ్ళు పోయినారు అక్కడికి, చాలామంది శివునికి పూజ చేసేటోళ్ళే పోయినారు అక్కడికి. కానీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగితే ఇది జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. డిస్ట్రక్షన్ చేయకండి. ఆ డిస్ట్రక్షన్ ప్రకృతికి హానికరంగా ఉండకుండా ఉండాలని చెప్పి ఒక సైన్స్ టీచర్గా, ఒక రాజకీయ నాయకునిగా, భవిష్యత్ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తా ఉంటాను. నేను ఇండస్ట్రియల్ ఏరియా పటాన్చెరు నుంచి వచ్చినాను. టీచర్గా పనిచేసేటప్పుడు చిన్నప్పుడు వందే మాతర గీతం పాడుతుంటే వినేటోళ్ళం, మేము కూడా పాడేటోళ్ళం. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలకు ముందు, ప్రోగ్రాం అయిపోయాక పాడుతూ ఉంటాం. వందే మాతర గీతంలో పాడిన 3 లైన్లు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మన భాగ్యనగరం, దీని పేరులో ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకోండి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్తాం. సుజలం మర్చిపోండి, ఏడికి పోయినా బాటిల్ నీళ్ళు తప్పితే మంచినీళ్ళు దొరికేటువంటి పరిస్థితులు లేవు. చేదబావులు పోయినాయి. ఎందుకు పోయినాయి అనేది ఒకసారి ఆలోచించారు. హైదరాబాద్ చుట్టూ భాగ్యనగరం అని చెప్పి చాలామంది వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినారు. ఏమైందో మీరంతా చూసినారు. సుజలం పోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు వాగులలో చెలిమేని ఇట్లా ఇసుకని పక్క జరిపి నీళ్ళు తాగి బతికేటోళ్ళం. ఇలా మంచినీళ్ళ బాటిల్ తప్పితే వేరేది లేనటువంటి పరిస్థితి. డెవలప్మెంట్ పేరిట వచ్చినటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ మొత్తం గోదావరి నుంచి మొదలుకుంటే కృష్ణా దాకా, ఏడ నీళ్ళు ఉంటాడో కంపెనీ వస్తుంది, కంపెనీ అవుట్లెట్ వచ్చి దాంట్లో వస్తూ ఉంది. యాజ్ ఎ రిజల్ట్ సుజలం పోయింది, సుఫలం, తిండి మంచి దొరుకుతూనే లేదు, అన్ని పొల్యూటింగ్. అరటి పండ్లను కూడా కెమికల్స్లో పెట్టి పండిస్తున్నారని చెప్పి పండుగ మారుస్తున్నారు కాయనని చెప్తున్నారు. సుజలం సుఫలం మలయజ శీతలం. మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అరుగుల మీద పడుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు ఏసీలో కూర్చుంటే కూడా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏడికిపోతే ఈగిపోతే ఓ కంపెనీ వాసన, ఆడికిపోతే ఓ కంపెనీ వాసన, ఇంకో కంపెనీ వాసన. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ఇండస్ట్రీస్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రీస్ డోంట్ బ్రేక్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. భవిష్యత్ అచీవర్స్ కాబట్టి ఇంకొంతమంది కొత్త అచీవర్స్ ఎవరైనా రావాలని కోరుకుంటే ఎకాలజీని కంట్రోల్ చేస్తూ, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ, భావితరాల బతుకుల్ని దుర్భరం చేయకుండా ఉండేటువంటి రీతిలో మీ ఇన్నోవేషన్స్ ఉండాలని, ఆ దిశగా మీరు అందరూ కూడా అడుగు పెడతారని, ముందుకు పోతారని, చిన్న స్థాయిలోంచి, చిన్న కుటుంబాల్లోంచి ఒక గొప్ప స్థాయికి ఎదిగి, ఒక గొప్ప పుస్తకంలో చోటు సంపాదించుకున్న మీరు మరింత గొప్పగా ఎదిగి ప్రపంచానికే మార్గదర్శనం చేసే రీతిలో ఎదగాలని, ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన 10 టీవీకి, మీకు అందరికీ కూడా ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన 10 టీవీకి, విన్న మీకు అందరికీ, విన్న దీంట్లోంచి ఒక 2 మాటలను ఆచరణలో పెట్టాలనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పెడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ రఘునాథన్ గారు.
మనకి సూర్యకుమార్ యాదవ్ ఎలా 360 డిగ్రీ కోణంలో అన్ని వైపులా షాట్లు కొడతారో, అలాగే రఘునందన్ గారికి అన్ని రంగాలపైన ఆ సమగ్ర అవగాహన ఉంది. అలాగే సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ప్రస్తుతం కరెంట్ ఇష్యూ, ఈ చెరువుల ఆక్రమణ, అలాగే వరద బీభత్సం, వాయునాడు, ఇవన్నీ మనం ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందో చూసాం. సార్, ఈ కార్యక్రమానికి రావడంతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చారు. అలాగే అందరి బాధ్యతను కూడా గుర్తు చేశారు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు రఘునందన్ గారు.